Yes, sir. In spite of being so angelically beautiful, and huh? You are popular in one or two, three more languages also. Yes. Why you are not continuing to be so, what do you call, frequent on screen as far as Telugu is concerned? ఐ థింక్ అదే నేను ముందు చెప్పినట్టు స్క్రిప్ట్స్ అండి. స్క్రిప్ట్ హ్యాస్ టు డిసైడ్. నేను ఏదో చేయాలనుకుని సంవత్సరానికి 10 సినిమాలు చేసి అది ఎవరికి గుర్తుండకపోయి, నేను కూడా ఆ సినిమా గురించి ఎక్కడ చెప్పలేకపోయి, అలాంటి సినిమాలు ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ నంబర్స్. ఐఎమ్ ఓన్లీ ఇట్ ఇస్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అయిపోతుంది. దానికి ఇప్పుడు నేను తక్కువ వచ్చిన అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్, ఆడియన్స్ హ్యాస్ దిస్ క్వశ్చన్ దట్ వీ వాంట్ టు సీ యూ మోర్. నన్ను చూసి అబ్బా ఇంకా ఎంతసేపు చూడాలి ఏమేనే అని చెప్పుంటే దట్ ఈస్ ఐవ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్. ఐ ఓన్లీ అచీవ్డ్ డ్యూరేషన్. ఈవెన్ ఇన్ సినిమాస్ దట్ ఐఎమ్ డూయింగ్, నేను చేస్తున్న సినిమాలు కూడా ఐ డోంట్ కేర్ నాకు ఎన్ని సీన్స్ ఉన్నాయి, నేను ఎంతసేపు కనిపిస్తున్నాను అనేది కాదు, ఉన్నంతసేపు నేను ఏం చేస్తున్నాను ఆ స్క్రీన్ మీద కానీ ఆ స్క్రిప్ట్లో కానీ. ఒక స్క్రిప్ట్కి నా క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకే సీన్ అయినా 5 షార్ట్స్ అయినా 5 షార్ట్స్లో స్టోరీలో ఏం మార్పు వస్తుంది నేను రావడం వల్ల. అనదర్ థింగ్ ఇస్ ఆల్సో, ఈ సినిమాలో ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఒక అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్ కావాలి. సో ఒక్క హీరోయిన్, ఒక అమ్మాయి అంటే షీ షుడ్ బి అ ఫీమేల్, షీ షుడ్ బి సర్టన్ లుకింగ్ పర్సన్, ఎవరైనా ఓకే అని ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఉంటుంది, రాసేటప్పుడు ఎస్తర్ గారి కోసం అని రాస్తారు, ఎస్తర్ గారు చేయాలని రాస్తారు. అలా రాసేటప్పుడు దాని క్యారెక్టరైజేషన్ కానీ విజువలైజేషన్, ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇలాగే కనిపించాలని నన్నే ఊహించుకున్నారు కాబట్టి నన్ను ఇలా చూపించాలనుకున్నారు. ఏదో ఒక అమ్మాయి కావాలైతే నేను కాకపోతే సడన్గా ఫోన్ ఎత్తి ఇంకొకరికి కాల్ చేస్తాను, ఒక లిస్ట్ ఉంటుందన్నమాట, ఈమె కాకపోతే. బట్ ఎస్తర్ గారి కోసం నేను చేస్తుంటే ఎస్తర్ గారు మాత్రమే ఉంటారు ఆ బ్రాకెట్లో. So when they particularly do it for me, then I would love to do that film when it is for me. So if it is just for any other girl, then might as well go ఏదో ఒక అమ్మాయికి చేయొచ్చు కదా, నేనే చేయాలని ఏం లేదు. అంటే ఆ బ్రాకెట్ లో ఎస్తర్ ఉన్న క్యారెక్టరే చేస్తారా? అవును, అంతేనా? ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తారు. అంతేనా? ఎవరో ఒక అమ్మాయి ఉండాలి, ఒక రోజు ముందు కాల్ చేసి రేపటి నుంచి షూటింగ్ ఉంది, వేరే ఎవరు దొరకట్లేదు మీరు రండి అని చెప్తే చెయ్యదు. ఎందుకంటే ఐ డోంట్ థింక్, అంటే దెర్ ఇస్ నో పాయింట్. అలాంటి సినిమా చేసినా ఎవరో ఒక అమ్మాయి చేసింది అంతే. కానీ ఎస్తర్ చేస్తే, ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తే ఎస్తర్ దాన్ని డెలివర్ చేయగలుగుతుంది. అలాంటి సినిమాలో 10 సంవత్సరానికి ఒక్కటి చేసినా అది 10 సంవత్సరాలు మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు భీమవరం బుల్లోడు చేసి 10 years అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా కలిస్తే పీపుల్ రిమెంబర్ భీమవరం బుల్లోడు, పీపుల్ రిమెంబర్ రెక్కి. సో 10 సినిమాలే చేసినా ఆ 10 సినిమాలు దీని తర్వాత ఇది అని రిమెంబర్ చేసి ప్రతి ప్రాజెక్ట్ పేరు చెప్పగలుగుతున్నారు అనేది ఈజ్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇన్ my journey అనుకుంటున్నాను. Fantastic. We wish all your hopes and aspirations come true. Thank you.